సో ఇప్పుడు డాన్స్ చేసేటువంటి ఇద్దరు స్టూడెంట్స్ కూడా ప్రతి బుధ గురువారాలు మన ఈటీవీలో ఇప్పుడు చేయబోయేటువంటి డాన్స్ మనం చూస్తున్నాం. సో ప్రమోద్ అండ్ లక్కీకి గట్టి
chum chum tak chum tak chum dum tak chum 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 tak chum dum tak chum tak chum dum tak chum 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 senu ta dum dum ta kim ta dum dum ta kim ta dum dum ta dum dum ta ta kim ta dum senu ta kim ta kim ta senu ta kim ta sakita dum sakita senu sakita kimi sakita kina kipu ta king kina sakita dum ta king kina ta king kina ta kipu ta king kina sakita dum ta king नमो वै श्रवणाय गुरुमहे तमे कामार्कामस्य कामेश्वरो वै श्रवणोजातो भवेगाय वै श्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्य भोजन स्वराज वैराज पारमेष्ठराज महाराजमाधिपतिवयं सबंधवर्याय ईश सर्वभौम सर्वायुषाणि पदार्थद्वय सुदपर्यादाय करादति तदा वैष्णवो विहितवर्गः आविजतस्ग्रामे विश्वे देवासवायिति दिगंबराय विद्महे तन्नो साईनाथ प्रचोदयात्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।
అతిథులందరూ వెలిగించినటువంటి ఈ జ్యోతి ప్రకాశనం సమాజంలో మానవత్వాన్ని ప్రకాశింపజేసే విధంగా శతద సహస్రద మనమందరం కూడా గట్టిగా చెప్పడంతో ఈనాటి కార్యక్రమాన్ని మనకు మనమే లాంఛనంగా బిజీ షెడ్యూల్ ఉంటుంది, కానీ హిందూ వారికి ఉన్నటువంటి సంబంధం మర్చిపోలేదు. సో ఇలాగే మా కార్యక్రమానికి రావాలి అనేసి మనసు కోరుతూ తిరిగి మళ్ళీ వారి వారి వేదిక మీద ఆశీలు కావాల్సిందిగా. Simply sit, class please. మనం 17 నుండి స్టార్ట్ అయింది, కానీ ప్రతి 21 జూన్కి మనం యోగా డే సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసాం ఇంటర్నేషనలైజ్గా. అంటే యోగా మన కల్చర్, యోగా మన సంస్కృతి, యోగా మన లైఫ్. ఇది ఇక్కడే కాదు, ఇండియాలోనే కాదు, ప్రతి ఇంటర్నేషనల్ దేశాల్లో చెయ్యాలి, ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలన్న కాన్సెప్ట్తో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇలాంటి యోగా మనం డైలీ చేస్తే ఎంత హెల్తీగా ఉంటామో తెలుసు కదా అందరికీ. స్పెషల్గా ఆరోగ్య రక్ష 2009 నుండి నిజామాబాద్లో స్పెషల్గా లేడీస్ హెల్త్ గురించి వర్క్ చేస్తూ ఉంది. వాళ్ళ మెంటలీ హెల్త్, ఫిజికల్ హెల్త్, అలానే వాళ్ళ డెవలప్మెంట్ అంటే కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా మన ఆరోగ్య రక్ష మార్నింగ్ నుండి 4:30, 5 o'clock నుండి నైట్ 8 వరకు ప్రతి ఒక్క డిఫరెంట్ క్లాసెస్తో మీ ముందుకు వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క అంటే ఏది అవసరం ఉంది అలా అయితే మనం
ఒక హెల్త్ మెయింటైన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఆలోచిస్తాం, హెల్త్ వచ్చిన తర్వాత మనకు కావాల్సింది పుణ్య ఫలితం. అవునా కదా? పుణ్య ఫలితం చేయాలంటే ఫస్ట్ మనం ఎక్కడ ఏదైనా డొనేట్ చేద్దామన్నా, సేవా ప్రోగ్రామ్ చేద్దామన్నా, ఎందుకంటే ఈశ్వర్ సేవ కన్నా ముఖ్యమైన సేవ అంటే మానవ సేవ. ఆ మానవ సేవ మనం చేయాలి. మనం హెల్తీగా ఉన్నాము, మన పిల్లలు కానీ మన లైఫ్లో హ్యాపీగా ఉన్న తర్వాత ఫస్ట్ మనం దాన ధర్మాల మీద అంటే కర్మ ఫలితం బెస్ట్ చేయడానికి ఫస్ట్ వే అంటే దాన ధర్మం. దాంట్లో మానవ సేవ. ఇలాంటి సేవ చేయడానికి 2009 నుండి నాకు సాయిబాబా గారు తెలుసు. తన ఇందూర్ యువత ఆర్గనైజేషన్స్ పెట్టి 2011లో పెట్టారు. దానికన్నా ముందు కూడా తన పర్సనల్గా నాకు తెలుసు. మనం ఎప్పుడు కూడా మన పిల్లల గురించి కానీ మన గురించి ఏం ఆలోచిస్తాం, మంచి జాబ్ ఉండాలి కదా, మంచి ఫ్యామిలీ ఉండాలి, తొందరగా పెళ్ళి అయిపోవాలి, అందరు చక్కగా ఉండాలి, ఈ కాన్సెప్ట్. కానీ సాయిబాబా అలా కాదు. ఫస్ట్ సమాజ సేవ, దాంట్లో ఎవరికి అవసరం ఉందో ఆ సేవ, స్పెషల్గా మానవ సేవ. అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ అంటే ఒక మంచి థాట్తో ఆయన ముందుకెళ్ళి ఇందూర్ యువత ఆర్గనైజేషన్ పెట్టడం స్టార్ట్ అయింది. ద ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కూడా మనం చూడడం జరిగింది. అందుకోసం జెన్యూన్గా చెప్పగలుగుతాను, ఈ రోజు సమాజ సేవ కానీ ఒక మనిషికి అవసరం ఉంది అని అంటే ఫస్ట్ సేవ ఒక ఆర్గనైజేషన్ ముందుకు వస్తుంది అంటే అది ఇందూర్ యువత సేవ అని గట్టిగా చెప్పచ్చు. అలాంటి సేవకి మనం ఖచ్చితంగా అందరి దగ్గర తీసుకెళ్ళాలి. అందరితో ఎంతైనా అంత ఎంత సేవ చేసే మనకు ఉందో అంత సేవ చేయాలని ఈ కాన్సెప్ట్తోనే ఈరోజు స్పెషల్గా ఇందూర్ యువతకి మనం, ఎందుకంటే యోగా డే మీకు తెలుసు, యోగా డే రోజు ఏదో ఒక మన ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. करते ना कुछ अलग प्रोग्राम करते हैं. कभी हम अलग ट्रिप प्लान करते हैं, कभी हेल्थ के कैंप्स रखते हैं. तो इस बार हम सेवा प्रोग्राम रख रहे हैं. तो ये सेवा प्रोग्राम एक अच्छे ऑर्गेनाइजेशन से स्टार्ट होना और अपना हर एक जो भी हम डोनेट करते हैं, कुछ भी करते हैं, हमारे जो भी दिल से हमको मिलता है वो एक अच्छे कार्य में उसका रूपांतर होना, उसके लिए हम स्पेशली एक बेस्ट ऑर्गेनाइजेशन जो उसमें ज़रूरत भी है और उसमें पूरा यूथ है जो अपना पर्सनल लाइफ बाजू में रख के सिर्फ मानव सेवा के पीछे, ये पूरे लड़के जो भी एसोसिएशन है इसमें पूरे जो भी अभी लड़के हैं ये करने के लिए ये प्रोग्राम यहाँ पे रखा है. तो నేను సాయిబాబా గారికి వాళ్ళ చేసే ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళ చేసే కాన్సెప్ట్ ఒకసారి ఏవి రూపంగా ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే కొన్ని మాకు తెలుసు, చాలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, మేము కూడా చాలా డొనేట్ చేస్తూ ఉంటాం, కానీ అది ఎలా యూజ్ అవుతున్నాయి, ఎక్కడ యూజ్ అవుతుందని ఐడియా లేదు. అలాంటిది మనం కొన్ని చూస్తే తెలుస్తుంది. అందుకోసం ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళు డీటెయిల్స్గా చెప్పాలి అండ్ కొన్ని చూపిస్తే మనకు కూడా తెలుస్తుంది. ఇచ్చే ఒక 1 రూపీ కూడా అక్కడ ఎలా యూజ్ అవుతుందని ఎవరి వరకు వెళ్తుంది. అయితే ఇక్కడ మనం పిలవంగానే వచ్చినందుకు, అలానే మన అందరు అంటే చక్కగా క్లాసికల్ కానీ వెస్టర్న్స్ కానీ ప్రతి ఒక్కరు పిల్లలు చాలా కష్టపడి వచ్చారు, చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నారు. మేము ఎక్కువ టైం తీసుకోకుండా మేము ప్రోగ్రామ్ అంతా తొందరగా ఇది చేసి 15 సంవత్సరాలుగా ప్రతి నిత్యం ప్రతిరోజు 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అలాంటి అనాథలు, అభాగ్యులు, నిరాశ్రయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేమే కొట్టడం జరుగుతుంది. మానవత్వం ఇది కాదా సమాజానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, ఇది కాదా సమాజంలో మన పిల్లలకి మనం చూపించాల్సినటువంటి కార్యక్రమాలు అనేది పేరెంట్స్ గా మనం అందరం. లేదు ప్రతిరోజు సాయంత్రం వచ్చేటువంటి సిఐడిలో నేరాలు ఘోరాలు కాదు చూపించాల్సింది. ఒక ఛత్రపతి శివాజీ గురించి నేర్పించండి, ఒక స్వామి వివేకానంద గురించి నేర్పించండి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి. ఇలాంటి చైతన్య కార్యక్రమాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి మేమందరం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మరొక చక్కటి जय बंधु दशरथ राघव सौमित्री
శత్రుఘ్నుల తోడ జయమందు దశరథ రాఘవ శిరసుకు కటుల రాఘవ చిన్నారి పొన్నారి రాఘవ శిరసుకు కటుల రాఘవ చిన్నారి పొన్నారి రాఘవ గరిమన వయసున సాటకి జంపిన కౌసల్యానందన రాఘవ గరిమన వయసున సాటకి జంపిన కౌసల్యానందన రాఘవ హరిది యజ్ఞముగా చూరాఘవ అట్లే హరువిల్లు విరిచిన రాఘవ హరిది విల్లు విరిచిన సిరులతో జనకుని ఇంటను జానకి చెలగి పెళ్ళాడిన రాఘవ రామ రామచంద్ర రాఘ తోడ జయమందు దశరథ రాఘవ మలయునయోధ్య రాఘవ మాయామృగాంతక రాఘవ మలయునయోధ్య రాఘవ మాయామృగాంతక రాఘవ చిలకి చుప్పనాటి గర్వ మడచి దైత్య సేనల జంపిన రాఘవ చిలకి చుప్పనాటి గర్వ మడచి దైత్య సేనల జంపిన రాఘవ తులసి వాలి జంపి రాఘవ దండి సుగ్రీవునేలిన రాఘవ తులసి వాలి జంపి రాఘవ దండి సుగ్రీవునేలిన రాఘవ జలదీపం నించిన రాఘవ లంక సంహరించిన రాఘవ జలదీపం నించిన రాఘవ లంక సంహరించిన రాఘవ రామ రామచంద్ర రాఘవ రాజీవలోచన రాఘవ సౌమిత్రి భరత శత్రుఘ్నుల తోడ జయబంధు దశరథ రాఘవ అర్ధనగ్నంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు మనకి అసహ్యం వేస్తుంది. దగ్గరగా వెళ్ళామంటే రాళ్ళతో కొడతారు, హ్యాండర్ చేసామంటే కొరికేస్తారు, మాట్లాడించే ప్రయత్నం చేస్తాం, ముఖం మీద ఉమ్మేస్తూ ఉంటారు. మరి ఎలాంటి వాళ్ళు ఈ సమాజంలో మనుషులుగా మనం తయారు చేయాలి అంటే మనం కూడా పిచ్చి వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు మన మైండ్ సెట్ తీసుకురావాలి. మా వాలంటీర్ 1 by 1 వచ్చేస్తారు. వాళ్ళకి కటింగ్ చేయించడం, షేరింగ్ చేయించడం, వాళ్ళకి స్నానాలు చేయించడం. మన సమాజంలో మనుషులుగా ఏ విధంగా అయితే ఉన్నామో వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఏ విధంగా వాళ్ళు ఏమయ్యరా నుదస్తే ఒక్కడు రారెండిరా అందరూ ఏమయ్యరా ఓ మనిషి బంధుత్వం ఏమయ్యరా వాళ్ళు ఏమయ్యరా నుదస్తే ఒక్కడు రారెండిరా వాళ్ళు కూడా అలాంటి అనాథలు, అభాగ్యులు, నిరాశ్రయులుగా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సమాజంలో ఈ రోజు పుట్టకొస్తున్నాయి ఏంటి అంటే వందల కొద్ది వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? వాళ్ళకి పుణ్య కార్యక్రమాల వైపు నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అదే కొన్ని సందర్భాల్లో ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఒక మహాకవి రాసినటువంటి పాట గుర్తొస్తూ ఉంటుంది. మాయమైపోతున్న ఒక కొడుకుగా నిలబడుతుంది, ఒక అండగా నిలబడి కన్న కొడుకుల్లా వాళ్ళని ఆశ్రయిస్తుంది, హక్కున చేర్చుకుంటుంది. సమాజంలో మానవత్వం అంటే ఏంటి అంటే హిందూ యువత అనేది నిరూపిస్తూ
స్వచ్ఛంద సేవా సంస్థ. మేమే కొడుకులమయ్యా, మేమే కూతులమయ్యా. ఒక హిందూ చనిపోతే, అనాథలుగా చనిపోతే అలాంటి వాళ్ళకి ఆ మతానుసారంగానే అంతిమ సంస్కారాలు అనేది వాళ్ళ బంధువులు ఎవరు రారండి దగ్గరికి. ఉన్నారా లేరా కూడా తెలియదు. డీకంపోజ్ అయిపోతాయి, పురుగులు పట్టిపోతాయి, టచ్ చేస్తేనే బాడీ. ఈ కార్యక్రమాన్ని యువతగా బాధ్యతని గుర్తించి ఆ బాధ్యతని భుజాల మీద వేసుకొని ఈరోజు తల్లిదండ్రుల యొక్క వాల్యూస్ ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. 9 నెలలు మోసినాది ఊడి ఔనిగు చేసినాది, 9 నెలలు మోసినాది ఊడి ఔనిగు చేసినాది, ఉట్టిగాను ఊడి పడలేదు. నానంటే మన బ్రతుకు కోరేవాడు నిజమైనటువంటి నానంటే. అలాంటి అమ్మా నాన్నకి ఈ రోజు సమాజంలో ఒక కూతురిగా, ఒక కొడుకుగా మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఊతకర్రగా నిలబడడం, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మన చేయి వల్ల కన్నీరు తుడవమే నిజమైనటువంటి మానవత్వం. ఆ మానవత్వంతోనే 15 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా హిందూ చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి సేవ చేయడము నిజంగా హిందూ యూత్తోనే పాసిబుల్ అవుతుంది కనిపిస్తుంది. ఒక్కొక్క ఏది చూసినప్పుడు మన పరిస్థితి ఏంటి, రేపటికి మన ఎలా ఉంటుందో అని తెలియదు. కానీ ఎవరో శవాలు ఎక్కడో పడి ఉన్నారు, చాలా రోజుల నుండి ఘోరమైన పరిస్థితుల శవాలు. వాళ్ళకు మనం టచ్ చేయడానికి కాదు, దూరం నుండి చూడడానికి కూడా ఇష్టపడము. అలాంటి వాళ్ళకు వీళ్ళు వెళ్ళి అంత్య సంస్కారం చేయడం అంటే ఇది థ్యాంక్ యూ. కానీ మాటలతో నేను చెప్పలేకపోతున్నాను. ఈరోజు ఇక్కడ స్పెషల్గా మనం ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్కి పిలవడానికి రీజన్ మీ వరకు వెళ్ళాలని, అంటే చాలా ప్రోగ్రామ్స్ వాళ్ళకి నేను వెళ్తూ ఉంటాను. కొన్నిసార్లు ఏది అంటారు కదా, ఒక చేతితో దానం చేసింది ఇంకొకరికి కూడా తెలియదు, ఇంకొక చేతికి కూడా తెలియదు అంటారు. అలాంటి దానాలు, అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. కానీ ఒక్కరిద్దరితో కాదు, చాలా మెంబర్స్ కావాలి. ఒక సంస్థనే కాదు, చాలా జనాలు రావాలి ముందుకి. అలాంటి ఒక సంస్థ 15 years నుండి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ నుండి పెద్ద ప్రాజెక్ట్స్ వరకు అంత సందర్భం. మనం ఒక రోజు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఒక రోజు ఫుడ్ పెట్టడానికి అబ్బా అనిపిస్తుంది. సరేలే కూరగాయలు రేట్ పెరిగిపోయినాయి కదా, ఒక 2 days లో వెళ్ళిపోతారు. అదే ఒక 2-3 days ఉన్నారనుకోండి, అబ్బా ఎప్పుడు వెళ్ళిపోతారు వీళ్ళు అనిపిస్తుంది కదా. लगता ना 2 दिन भी अगर कोई अपने घर में रिलेटिव्स रहा तो लगता कि आज नहीं तो कल नहीं वो चले जाएंगे. पर 3-4 दिन रहे तो ऐसा लगता बाप रे कितनी महंगाई बढ़ गई और ये कब जाने वाले. ऐसे सिचुएशन में आज हम है और उस सिचुएशन में 365 days डेली 1500 की फुड పెడుతున్నారనంటే ఇంకా కావాలి. आखिरी सबसे अच्छा दान मीन्स अन्नदान होता है. वो 365 days इनका डेली का प्रोजेक्ट है. गो माता సేవ మనం చాలా చెప్తా ఉంటాము, గో హత్య వద్దు, అది వద్దు, ఇది వద్దు. కానీ చూసుకుంటామా? ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే, గోమాత కనిపిస్తే చూసి మొక్కి వెళ్ళిపోతాం. కానీ తర్వాత ఎక్కడ వెళ్తుంది ఏంది అని కూడా మనకు ఐడియా ఉండదు. అలాంటి గోసేవ రోజు గోసేవ ప్రాజెక్ట్స్ ఇలాది ఉంది. దీంతో పాటు అంత్య సంస్కారం ఎక్కడైనా ఏ శవం ఉన్నా, లేకుంటే రెస్క్యూ అంటే ఎవరికైనా పిచ్చోళ్ళు కానీ ఎందుకు వాళ్ళ పరిస్థితులు వచ్చారు, వాళ్ళకు కూడా ఎవరో పిల్లలు ఉండవచ్చు కదా. వాళ్ళ పరిస్థితి కూడా ఈరోజు ఇట్లా ఘోరంగా అయిపోయిందంటే వాళ్ళ ఫ్యామిలీ పట్టించుకోలేదు. ఎందుకంటే సంస్కారాలు తక్కువ పడ్డాయో, లేకుంటే వాళ్ళ పిచ్చితనంకి వాళ్ళు భరించలేక వదిలేశారు. అలాంటి వాళ్ళకి దగ్గర వెళ్ళి వాళ్ళు పిచ్చిగా ఫేవర్ చేస్తే కూడా చెప్పారు కదా, ఇక్కడ దగ్గర వెళ్ళిన తర్వాత ఊమేసిన, కొరికేసిన, కొట్టిన, అలాంటి అన్ని వాళ్ళు సెట్ చేసుకుంటూ వాళ్ళకి అడ్జస్ట్, ఆ సిచ్యువేషన్ కి అడ్జస్ట్ అవుతూ వీళ్ళు ఇంత వాళ్ళకి తీసుకొచ్చి షేవింగ్ చేయడం, కటింగ్ చేయడం, మంచి బట్టలు వేయడం, స్నానాలు చేపించడం. నిజంగా మనతో అవుతుందా చెప్పండి? మన ఇంట్లో ఒకరికి హెల్త్ బాగాలేదు, ఒక 2-3 days నుండి స్నానం చేయలేదంటే ఒక్కరోజు చేపించడానికి మనం అబ్బా ఇదేంటి నా కర్మ, ఇదేంటి నేను ఎన్ని రోజులు ఇలాంటి సేవలు చేయాలని మన క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఏది అవసరం లేదు. ఎవరో తెలియని పర్సన్స్ కి వీళ్ళు సేవ చేస్తే ఇలాంటి యూత్ ముందుకు వస్తుందంటే
మన మన ఇక్కడ నుండి మనకు కూడా ఏదైనా సాయం అంటారా, మీకు చేసే చాతలతో అయినా లేకుంటే ఏదైనా మనం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి. నాకు తెలుసు ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్క క్లయింట్ అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ అండ్ హై అప్పర్ క్లాస్ ప్రతి ఒక్కరు నా దగ్గర లక్ష్మిలో వస్తూ ఉంటారు. ఈరోజు నేను ఎందుకు లక్ష్మి అంటున్నానంటే వాళ్ళ ఇల్లు చక్కగా సెట్ చేసుకుంటూ హెల్త్ కాపాడుతూ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ గురించి ఆలోచించే ఒక మంచి థాట్ ఉన్న ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్క లేడీస్ నా దగ్గర వస్తూ ఉంటారు హెల్త్ వైజ్. అలాంటి ఇంకొక కోరిక ఏంటంటే మనం అందరం ముందుకు వెళ్ళి ఇలాంటి అసోసియేషన్కి జెన్యూన్ గా చూశారు కదండి, ఏదో చెప్పడం కాదు మేము అక్కడ ప్రాజెక్ట్ చేసామండి మేము ఇన్ని ఏవి ద్వారా వాళ్ళు ఒక్క శవం ఉంది అక్కడ చెప్పండి ఎన్ని శవాలు ఉన్నాయి, రోజు ఎన్ని మెంబర్స్ కి ఫుడ్ డొనేషన్ ఉంది. ఇలాంటి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. మన మంత్లీ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే हमारा बर्थडे रहता है, हमारे घर के लोगों का बर्थडे रहता है, लगता है ना अपने को कि कुछ अच्छा करें. वैसे कुछ प्रोजेक्ट्स है, वैसा कुछ करना है तो भी उनका डेली प्रोजेक्ट है. आप वैसे एक तो उनको आपके बच्चों को ब्लेसिंग मिलता और आप किसी और की दुआ कमाते हैं. सबसे जरूरी है दुआ कमाना, वो किसी में भी पॉसिबल नहीं. आप बहुत पैसे कमाएंगे पर लेके कुछ जाने वाले नहीं है. मैं आपको एक छोटी सी स्टोरी सुनाना चाहती हूँ. एक बहुत बड़ा अमीर इंसान रहता है, చాలా రిచెస్ట్ పర్సన్. ఆయన అతనికి అనిపిస్తుంది నేను ఏది సంపాదించినా నాతో తీసుకెళ్ళాలి, ఎందుకంటే చాలా కష్టపడి నేను సంపాదించిన. तो अपने मैनेजर को बुलाता है और बोलता है कि मुझे एक ऐसा उपाय बोलो, నాకు ఒక సజెస్ట్ చెయ్యు, నేను ఇది సంపాదించిన కోట్ల ప్రాపర్టీ ఉంది కదా నేను పైకి తీసుకెళ్ళాలి. అప్పుడు మేనేజర్ నవ్వుతాడు, ఏది పిచ్చితనం ఇది, ఏదో క్వశ్చన్ అడుగుతారు కానీ ఏం చెప్పలేక ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బయట వచ్చి మిగతా స్టాఫ్ కి చెప్తాడు ఏదో సార్కి ఏదో సంథింగ్ అయిందేమో, ఎందుకంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే నేను సంపాదించిన కోట్ల ప్రాపర్టీ నేను చనిపోయిన తర్వాత నేను నా తోడు తీసుకెళ్ళాలి, మిస్ మేరే సాత్ లేకే జానా హై. तो पहले तो हंसते हैं सब, అయినా ఆ పర్సన్ వినడు. నేను ఎట్లయినా ఇది తీసుకెళ్ళాలి, నాకు ఏదో ఒకటి దారి చూపించండి, ఇది తీసుకెళ్ళడానికి నేను ఎంత ఖర్చు అయినా పెడతాను. ఆ టైంలో ఒక మేనేజర్ ఏం చేశారు, సరే సార్ మీకైతే మేము ఏం చెప్పలేము ఎందుకంటే మా బాస్ మీరు, ఒక పని చేద్దాం పేపర్లో యాడ్ ఇద్దాం, ఎవరైనా ముందుకు వస్తే మనకి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందో చూద్దాం. అప్పుడు నెక్స్ట్ డే పేపర్లో యాడ్ ఇస్తారు. యాడ్ చూసి ఒక ब्रिलियंट पर्सन వస్తాడు అనమాట ఆయనకి కలవడానికి. तो वो पर्सन आके बोलता है कि मेरे पास एक मार्ग है, నా దగ్గర ఒక వే ఉంది, మీరు ఇది సంపాదించిన అన్ని కోట్లు పైకి తీసుకెళ్ళచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ పర్సన్. చెప్పండి నాకు ఏ మార్గం ఉంది, ఫస్ట్ అది చెప్పండి, నేను అన్ని కోట్లు ప్రాపర్టీ నేను పైకి తీసుకెళ్దాం అనుకున్నాను. అప్పుడు ఆయన అంటాడు మీరు ఎప్పుడైనా విదేశాలు వెళ్ళారా, कभी तो आप अदर स्टेट गए क्या? तो हाँ నేను చాలా సార్లు ఆల్ ట్రిప్స్ అయిపోయినాయి, చాలా ఎంజాయ్ చేశాను, అన్ని దేశాలు తిరిగినా. మీరు ఎక్కడ వెళ్ళారు? లండన్ వెళ్ళినా, యుఎస్ వెళ్ళినా, ఆల్ దేశాలు వెళ్ళినా. అప్పుడు మీరు అక్కడ వెళ్ళేటప్పుడు మీరు ఏం తీసుకెళ్లారు? అక్కడ కరెన్సీ తీసుకెళ్లాను. ఆ కరెన్సీ ఎక్కడ? యుఎస్ వెళ్ళాలంటే డాలర్స్ అవునా కదా, పాండ్స్. అలా నేను నా ఇండియన్ కరెన్సీకి చేంజ్ చేసి అక్కడ తీసుకెళ్లాను. ఇప్పుడు ఆ కరెన్సీ చేంజ్ చేసి తీసుకెళ్ళినప్పుడే కదా అది చెల్లుతుంది. అలానే మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు? ఆయన అంటాడు అఫ్ కోర్స్ నేను స్వర్గం వెళ్ళాలనుకుంటున్నాను. అయితే స్వర్గంలో ఏ కరెన్సీ నడుస్తుంది? ఏ కరెన్సీ నడుస్తుంది? పుణ్యం కరెన్సీ నడుస్తుంది. ఆ పుణ్యం కరెన్సీ నడవాలంటే మీరు సంపాదించింది అంతా ఎక్కడ కన్వర్ట్ చేయాలి? పుణ్యంలో కన్వర్ట్ చేయాలి. ఆ పుణ్యంలో కన్వర్ట్ చేసిన తర్వాత ఆ కరెన్సీ మీరు పైకి తీసుకెళ్ళచ్చు, ఆ కరెన్సీలో మీకు స్వర్గం దొరుకుతుంది. అంత పెద్ద మాట ఆయన చెప్పిన తర్వాత అప్పుడు ఆ పెద్ద మనిషి, ఆ రిచెస్ట్ పర్సన్ ఆయనకున్న ఆల్ ప్రాపర్టీస్ కన్వర్ట్ చేయడానికి ట్రై చేసిండు. ఎందుకంటే ఏదో ఒక టెంపుల్ కి దానం చేస్తే కాదు, మీకు తెలుసు మొన్న రీసెంట్ గా మలేషియా వెళ్ళినప్పుడు అక్కడ 22 రూపీస్ ఈక్వల్ టు మనం ఇక్కడ 1 రూపీ.
అవునా కదా? 87 రూపీస్ ఈక్వల్ టు USA 1 రూపీ. పుణ్యం ఇంకా చాలా ఉంది. అంటే కొద్దిగా చేస్తే కన్వర్షన్లో పుణ్యం దొరకదు. అలాంటి ఆయన ఆల్ ప్రాపర్టీ క్యాన్సర్ హాస్పిటల్స్, పిల్లలకి మంచి చదువుతున్న స్కూల్స్ అండ్ ఎంత సేవా కార్యక్రమాలు, అంతా డైలీ ఫుడ్ డొనేట్ చేయడం, అలాంటి చాలా ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఆయనకు స్వర్గదారి దొరికింది అండ్ ఆటోమేటిక్ ఆయన స్వర్గమే వచ్చేసింది. ఇది ఎవరో చెప్పిన స్టోరీ కాదు, మీకు తెలిసే ఉండొచ్చు. టాటా కంపెనీ, రతన్ టాటా, ఆయనకు ఒకరి స్టోరీ చెప్తే అది ఆయన ఇది తీసుకొని ఆయన ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకోసం ఈ రోజు కూడా మనకు గుర్తుంటుంది కదా, అంత ఎక్కువ సేవ చేసి మనకు అవసరం లేదు. మనకు చాలా కాస్ట్లీ ఉంటుంది పుణ్యం సంపాదించాలంటే. చాలా మనం డైలీ కానీ మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎక్కువ మాటకి మనం ఏ సాయమైనా మీరు చేయడానికి ముందు రావాలని కోరుకుంటూ, ఈరోజు వీళ్ళ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ చూసిన తర్వాత ఒకటే అనిపిస్తుంది, ఏదో ఒకటి డిఫరెంట్ చేద్దామని కాదు. ఫస్ట్ మన నిజామాబాద్లో ఉన్న అసోసియేషన్ యూందూర్ యూతకి మనం ఫుల్గా సపోర్ట్ చేద్దాం. వాళ్ళ ప్రతి ప్రాజెక్ట్కి మనం ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లెల్లాగా మనం వెనుక ఉందామని నా ఆరోగ్య రక్ష తరఫు నుండి మేము ఖచ్చితంగా మీకు ఎప్పుడూ హెల్ప్గా ఉంటాం. ఈరోజు నాకు యాక్చువల్లీ అలా ఏం నేను అనుకోలేను, దాన్ని నా తరఫు నుండి 1000 నేను ఈ ప్రోగ్రామ్కి ఇద్దాం అనుకుంటున్నా. అలా చాలా అంటే ముందుకు వస్తూ ఉంటారు మా వాళ్ళు. ఈరోజు చాలా మెంబర్స్ రాలేరు, కానీ నిజంగా ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు చేస్తూ ఉండాలి. మేము ఇంకా సపోర్ట్గా ఉన్నామని ఇది ఖచ్చితంగా మా తరఫు నుండి నేను చెప్తా. ఫ్రెండ్స్ బర్త్డేస్ మాత్రం పక్కా గుర్తుంటాయి. వాళ్ళ బర్త్డేస్ కంపల్సరీ 4th ఇచ్చే చేస్తాం.